శత్రువుకు శత్రువు మిత్రుడు అంటారు. అట్లాగే మనకి ఆర్మేనియాతో మిత్రత్వం. టర్కీ అజర్బైజాన్ వెనకాల ఉంటుంది. అజర్బైజాన్ కోసం ఆర్మేనియా మీద దాడులు చేస్తుంటుంది. ఆర్మేనియా అనేటటువంటిది యాక్చువల్గా రష్యాకు మిత్రుడు. టర్కీ రష్యా మిత్రులే, కానీ అక్కడ వచ్చేటప్పటికి అదేది ప్యాకాటే ఇది పందిరి మంచం అంటుంటారు కదా, ఆ టైప్లో ఉన్నటువంటి వ్యవహారం. ఇప్పుడు అక్కడ ఆర్మేనియా వచ్చేటప్పటికి రష్యా దగ్గర నుంచి ఆయుధాలు రావట్లేదు, కానీ రష్యా సహకారం ఉంది. అదే సందర్భంలో అజర్బైజాన్తో గొడవలు ఉన్నాయి. టర్కీకి శత్రువు కాబట్టి ఆర్మేనియా మనం దానికి ప్రోత్సహిస్తాం. ఎందుకు, టర్కీ మనతో ఇబ్బంది పెడతా ఉంటుంది, విసిగిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆర్మేనియాతో మన బంధం మరింత ముందుకు వెళ్తోంది. తాజాగా 155 mm ATAGSలు 80 కొత్తవి కావాలని చెప్పి భారతదేశాన్ని అడిగింది. ఇంతకుముందు ఒక 12 ఇచ్చాం వాళ్ళకి, అవి బాగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో మరొక 80 అడిగింది. తద్వారా రాబోయేటటువంటి రోజుల్లో మరొక 80 అందజేయడానికి రెడీ అవుతున్నాం. అంటే ఫ్రీగా ఏమి ఇవ్వం, డబ్బులకి అమ్ముతున్నాం అనమాట.